అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. 2 తెలుగు రాష్ట్రాల్లో హీరో 'రాజ్ తరుణ్', 'లావణ్య' కేసు అనేది ఎంతో హాట్ టాపిక్‌గా మారింది. 'రాజ్ తరుణ్' తండ్రి ఆయన మద్యం తాగుతాడని, మాంసం తింటాడని 'లావణ్య' వీడియోసు, ఆడియోసు, ఫోటోస్ అన్నీ బయట పెట్టడం మీద బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఒక రకంగా బ్రాహ్మణులను అణచివేయడమేనని తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు మైనంపాటి మురళీకృష్ణ గారు అభిప్రాయపడుతున్నారు. నేను నిన్న లావణ్యతో చేసిన ఇంటర్వ్యూని మీరందరూ కూడా చూసే ఉంటారు. 2014 నుంచి 2023 వరకు నేను 'రాజ్ తరుణ్' కలిసే ఉన్నాము. నేను ఆయన భార్యగా ఉన్నాను. ఆయనకి కావాల్సినవన్నీ కూడా నేనే చూసుకునేదాన్ని. మధ్యలోకి మాల్వి మల్హోత్రా రావడం వల్ల మా ఇద్దరి మధ్య దూరం అనేది పెరిగిపోయిందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే డ్రగ్స్ మిగతా ఆడపిల్లలకు గాని, వేరే వాళ్ళకి ఎవరికి కూడా డ్రగ్స్ సప్లై చేయడం, తాను పెడ్లర్‌గా మారడం ఇవన్నీ కూడా ఒట్టి ఆరోపణలంటూ కొట్టిపడేసింది. అలాగే 'రాజ్ తరుణ్‌కి' తనకి మధ్యలో శేఖర్ భాష రావడం వల్లే ఈ కేసు ఇంకా ఇలా రకరకాలుగా టర్నింగ్స్ తీసుకుంటుందని కూడా లావణ్య చెప్పుకొచ్చింది. అయితే నేను నిన్న చేసిన ఈ ఇంటర్వ్యూ చూసి అనేక మంది స్పందించారు. లావణ్య, 'రాజ్ తరుణ్‌కి' సంబంధించిన అనేక విషయాలను మేము షేర్ చేసుకుంటాము. అలాగే మా దగ్గర కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది అంటూ ఆంధ్రప్రభకి కాల్స్ చేస్తున్నారు. అలాగే తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు కూడా మాకు ఫోన్ చేసి ఈ ఎపిసోడ్ మీద మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. ప్రస్తుతం మైనంపాటి మురళీకృష్ణ గారు నాతో పాటు మా స్టూడియోలో రెడీగా ఉన్నారు. అసలు ఈ ఎపిసోడ్‌లోకి ఆయన ఎందుకొచ్చారు? దీనికి కులం రంగు ఎందుకు అద్దుతున్నారు? అసలు పెళ్ళంటే ఏంటి? లావణ్య చేస్తున్నది కరెక్టేనా? 'రాజ్ తరుణ్' ఏమంటున్నారు? ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ఆయన మాట్లాడాలనుకుంటున్నది ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు 'లావణ్య' హీరో 'రాజ్ తరుణ్' వ్యవహారంలో ఏం జరుగుతుందనేది సొసైటీ మొత్తం గమనిస్తూనే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే 'రాజ్ తరుణ్', 'లావణ్య' లివ్ ఇన్ రిలేషన్‌కి సంబంధించిందైతే అది ఖచ్చితంగా వాళ్ళిద్దరి వ్యక్తిగత విషయం. హ్మ్. తర్వాత డ్రగ్స్ మ్యాటర్ వచ్చింది. డ్రగ్స్ అనేది ఖచ్చితంగా సొసైటీ అనేది స్పందించాల్సిందే. హ్మ్. కానీ ఈ ఎపిసోడ్‌కి మీరిప్పుడు కొత్తగా కులం రంగు అద్దడం ఏంటి? ఎందుకు హ్మ్. మీరు కులాన్ని తీసుకొస్తున్నారు ఇందులోకి? ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః, సరస్వతీభ్యో నమః, గురుదేవతాభ్యో నమః, జ్ఞానానందమాయ నమః. నమస్కారం అండి. నమస్తే. 2 రాష్ట్రాల్లో కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. వీళ్ళ యొక్క 'రాజ్ తరుణ్' గారు, ఈ యొక్క 'లావణ్య' గారు డిస్కషన్ చూసి, వీళ్ళ యొక్క ఈ రంకు పురాణం చూసి అందరూ కూడా విస్తుబోతున్నారు. అసలు మన సమాజం ఎటుబోతున్నది? తలుచుకుంటేనే కంపరం ఎక్కుతున్నది. వాళ్ళ ఫైటింగులేంటి? వాళ్ళ పర్సనల్ వీడియోస్ అన్నీ, పర్సనల్ కాల్స్ అన్నీ తీసి ఆ యూట్యూబ్‌లో పెట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతున్నది? దానికి తోడు ఒకళ్ళ మైనస్ పాయింట్లు ఒకళ్ళు బయట పెట్టుకోవటం. ఈ విధంగా చేయటం వల్ల ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవి ఆ బూతులు ఏమిటి? వాటిని మ్యూట్ చేయటం ఏమిటి? దానికి తోడు కొత్తగా ఒకరి మైనస్ పాయింట్లు ఒకళ్ళు కూడా ప్రవేశపెట్టుకుంటూ ఉంటూ, ఆ యొక్క 'రాజ్ తరుణ్' వాళ్ళ యొక్క పేరెంట్స్ గురించి కూడా ఆమె ఒక వీడియో పెట్టింది లావణ్య. వాళ్ళ నాన్న మాంసము తింటున్నట్టుగా, మద్యం తాగుతున్నట్టుగా ఆ వీడియోలు ప్రవేశపెట్టి ఆమె ఏం సాధించాలనుకుంది? షీ వాంట్ టు ఇన్సల్ట్ ద బ్రాహ్మణ కమ్యూనిటీ. సినిమా ఫీల్డ్‌లో బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు హీరోలుగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరైనా సరే ఒక బ్రాహ్మణ హీరో పైకొస్తూ ఉంటే అతన్ని తొక్కేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంతకుముందు కూడా కొంతమందిని చూసాము. పాపం సూసైడ్ చేసుకున్నటువంటి ప్రముఖ హీరో కూడా మనకు తెలుసు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎలా అణగదొక్కుతున్నారు అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఆ అమ్మాయి మొదట ఇతని మీద కేసు పెట్టాలని అనుకోలేదండి 'రాజ్ తరుణ్' మీద. ఆమె కేవలము ఆ మల్హోత్రా అనేటువంటి ఆమె బ్రదరు. ఈమెను బెదిరిస్తున్నారని, 'రాజ్ తరుణ్‌ని' వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని చెప్తున్నారని మాత్రమే ఆమె అతని మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసింది. వెంటనే ఆ శంకర్ గారు చెప్పారో, ఇంకెవరు చెప్పారో మొత్తం మీద తెలీదు గానీ 'రాజ్ తరుణ్' మీద కేసు బుక్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆమె అంగీకారం కూడా లేకుండా లేకపోతే ఆమెను కన్విన్స్ చేశారో మరి తెలీదు. 'రాజ్ తరుణ్' మీద కూడా కేసు ఈ విధంగా బుక్ అయింది. ఆ తర్వాత 'రాజ్ తరుణ్' అనేటువంటి ఆయన స్టేజి ముందుకొచ్చాడు. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అందరూ చూసుంటారు. తను ఎంతో బాధపడుతున్నాడు. అతను చాలా స్పష్టంగా ఉన్నదున్నట్టు చెప్పాడండి. ఏమీ అందులో దాచుకోలేదు. తాను వేరే ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఈమె అతను రిసీవ్ చేసుకుంది లావణ్య. చక్కగా తనను ఆదరించింది. తనకు సహాయం చేసింది. తర్వాత అతను క్రమక్రమంగా హీరోగా కొంత స్థిరపడ్డాడు. ఆ యొక్క కృతజ్ఞతతో ఇతను ఆర్థికంగా బలపడిన తర్వాత ఆమె ఇతని దగ్గర ఉండటం అనేటువంటిది స్టార్ట్ చేసింది. ఆ విధంగా వారిద్దరు కూడా ఉండి సహజీవనం అనేటువంటి దానికి కూడా దారి తీసింది.
ఈ విధంగా చేయడం ఎంతవరకు అసలు కరెక్ట్ అనేటువంటిది కూడా మాకు అర్థం కావట్లేదు. అసలు మోరల్ వాల్యూస్ అనేది ఉండవా? ఆయన చేసింది కూడా తప్పే. తర్వాత అతను క్లియర్‌గా చెప్పాడు. తాము విడిపోయినాము. తర్వాత మేమిద్దరం కలిసి ఉండట్లేదు అని కూడా అతను చెప్పాడు. కానీ లావణ్య మటుకు చాలా స్పష్టంగా చెప్తుంది. మేమిద్దరం వివాహం చేసుకున్నామని చెప్తున్నది. వివాహం అంటే ఏంటి తెలుసా అసలు నీకు లావణ్య? నువ్వేం బేస్ మీద వివాహం చేసుకున్నానని చెప్తున్నావు? మీ యొక్క కులం ఏంటని నేను ప్రత్యక్షంగా అడుగుతున్నాను. నేను అన్ని కులాలను గౌరవిస్తాను. నాకు అన్ని కులాల పట్ల, అన్ని మతాల పట్ల కూడా తగినటువంటి గౌరవ భావం కూడా ఉంది. ఈ విధమైన క్వెషన్ నీకెందుకు అంటున్నానంటే, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు కూడా కొన్నున్నాయి. ఈ మధ్యన గూడా మీరు అందరూ గమనించుంటారు. దీంతో పాటు ఇదొక రంకు పురాణం, ఇంకొక రంకు పురాణం. ఈ రెండే మన స్టేట్‌ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అదేందంటే ఆంధ్రాలో ఆయన ఒకాయన ఎస్‌టీ ఆయన జెప్పాడు. తను అమెరికాలో ఉన్నప్పుడు అతని యొక్క భార్య ఇండియాలో ఉంది. ఆమెకు కడుపొచ్చింది. పిల్లోడు గూడా పుట్టాడు. డెలివరీ అయ్యాడు. ఆ బిడ్డకు తండ్రెవరు అనేటువంటి మాట అతను అడిగాడు. అడిగినప్పుడు అదొక ఇబ్బందికరమైన పరిస్థితి ఆ అమ్మాయి ఎదుర్కొంది. వెంటనే ఆ శాంతి ఆమె మామూలు మనిషి కాదండి ఆమె. షీ ఈజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌లో. ఆమె ఒక మంచి ర్యాంక్‌లో ఉన్నటువంటి అమ్మాయి. ఆమె అప్పుడు ఒక మాట అన్నది. తాము షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి చెందిన వాళ్ళమని, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో విడాకులనేటువంటివి చాలా సులభమండి. కేవలం తమలపాకు, వక్క ఇచ్చేస్తే మాకు విడాకులు అయిపోయినట్టే. అంత సులభం మాకు విడాకులు ఇవ్వటం అని అన్నది. అమ్మాయి ఒక మాట చెప్తున్నా నేను. మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు మన దేశంలో అమల్లో ఉంది. ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా దాన్ని గౌరవించాలి. నువ్వు ఒక షెడ్యూల్డ్ ట్రైబ్‌కి చెందినటువంటి అమ్మాయి. నీకొక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. నీకు ఆ ఉద్యోగం ఎలా వచ్చింది? అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారానే కదా! అటువంటప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతుల్ని గౌరవించాల్సిన అవసరం ఉందా కదా! విడాకులు తీసుకోవడం అంటే అనేక రకాలైనటువంటి పద్ధతులున్నాయి. కోర్టు ద్వారా తీసుకోవాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలా చేయకుండా జస్ట్ మా దాంట్లో పేపర్ మీద లేకపోతే స్టాంప్ పేపర్ మీద రాసేసుకుంటే విడాకులొచ్చినట్లు, మా కులంలో పద్ధతుంది అనటం కూడా కరెక్ట్ కాదది. ఎందుకంటే వి మస్ట్ యాక్సెప్ట్ ద రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం అందరం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ముస్లిమ్స్‌లో తలాక్, తలాక్, తలాక్ అంటారు. విడాకులు అయిపోయినట్లే. వాళ్ళ వివాహ పద్ధతి కూడా వేరే ఉంటుంది. మనం అన్ని మతాలను గౌరవిస్తాం. మనది లౌకిక దేశం కాబట్టి. ఇతర మతాలను గౌరవిస్తాం. ఇతర కులాలను ప్రతి మతానికి, కులానికి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు ఉంటాయి. వి మస్ట్ హానర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలిజియన్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్. అదేవిధంగా బ్రాహ్మణ కులంలో వివాహం అంటే ఏంటి తెలుసా నీకు లావణ్య? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క రాస్తుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ కులానికి చెందినవాడు. బ్రాహ్మణుల్లో వివాహం అనేటువంటి దాంట్లో ఒక తంతు ఉంది. ఒక ప్రొసీజర్ ఉంది. అసలు ఒక అమ్మాయి పోయి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా అక్కడ అసలు అవకాశమే లేదు. బ్రాహ్మణులకు చాలా మందికి తెలీదిది. వివాహ తంతులో జరిగేటువంటిదేందంటే, ఒక అమ్మాయి, ఒక కన్య యొక్క తల్లిదండ్రులు కూర్చొని తమ యొక్క కుమార్తెని దానం ఇస్తారు. ఆ దానం గూడా ఎలా ఇస్తారు? ఆ అమ్మాయి యొక్క మనసు తెలుసుకొని, ఆ అమ్మాయి యొక్క అంగీకారం తీసుకొని, ఒక వరుడిని నిర్ణయించుకొని, ఆ వరుడిని ఎదురుగా కూర్చోబెట్టుకొని, ఆ వరుడు యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని, అతనితో చెప్తారు. ఇదిగో మా అమ్మాయిని నీకు ఇస్తున్నాము దానం. నువ్వు దానం స్వీకరించు అని జెప్తారు. అంతకుముందు అతన్ని మహావిష్ణు స్వరూపుడుగా భావించి అతని పాదాలు కడిగి, అతనికి ఎంతో సత్కారము చేసి, తమ యొక్క కుమార్తెను ఒక దానముగా అతనికి సమర్పిస్తారు. అప్పుడు ఆ యొక్క వరుడు తన యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని, ఆ దానాన్ని స్వీకరిస్తాడు. ఆ సమయంలో అతను చెప్తాడు. ధర్మేచ, అర్థేచ, కామేచ నార్చరామి అనేటువంటి విషయం చెప్తాడు. అంటే నేను సర్వకాల వ్యవస్థని కూడా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని అతను చెప్తాడు. దాని తర్వాత వారు అగ్ని సాక్షిగా ప్రదక్షిణం చేస్తారు. 7 అడుగులు వేస్తారు. ఆ సందర్భంలో జీలకర్ర, బెల్లం అనేటువంటిది ముహూర్త సమయంలో తల మీద పెట్టుకుంటారు. అది వివాహం అంటే. ఆ సందర్భంలో వారు తాళి కట్టి 3 ముళ్ళు వేస్తారు. ఇదంతా ఒక వివాహ ప్రక్రియ. అంతేకాకుండా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఆ సందర్భంలో ఎంతోమంది గెస్టులుంటారు. వాళ్ళందరూ గూడా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు. ఈ యొక్క పెళ్ళిల్లో పంతులు గారికి ఎంత విలువిస్తున్నారో, ఫోటోగ్రాఫర్‌లకి, వీడియో వాళ్ళకి గూడా అంత విలువిస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ఎవిడెన్స్. మన దేశంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటిది చాలా బలమైనది. ఒక్కొక్క అతిథులు రావటం, అక్షంతలు చల్లటం, వారికి ఆశీర్వచనం ఇవ్వటం. ప్రతి వ్యక్తితో గూడా ఈ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫోటోలు తీసుకుంటారు. ఆ ఫోటోలన్నీ కూడా భవిష్యత్తులో వాళ్ళకి సాక్ష్యాలకు గూడా ఉపయోగపడొచ్చు. ఏదైనా సమస్య గూడా వచ్చినప్పుడు. అంత గాకుండా ఏదో మోడలింగ్ చేసినట్టుగా ఒక తాళి తెచ్చి మెడలో కట్టేసేసి సెల్ఫీ తీసుకొని దాన్ని వివాహం అనరు. వివాహం అంటే ఇన్ని రకాల ప్రక్రియ జరిగితే వివాహం. ఇది రాస్తారని తెలుసు. బహుశా నువ్వే కులమో నాకు తెలీదు.
నువ్వు బహుశా చెప్తున్నావు చౌదరీస్ అని. మరి చౌదరీస్ అవునో కాదో నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ వివాహ పద్ధతి కూడా నాకు తెలుసు. ఇన్ని రకాలుంటాయి. నువ్వు అతనితో జీవించావు కొంతకాలం. అతను కూడా నీతో జీవించాడు. కానీ కొంతకాలం తర్వాత మీ ఇద్దరి మధ్య వచ్చినటువంటి అభిప్రాయ భేదాల ప్రకారం గూడా అతను కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. అటువంటప్పుడు నువ్వు గూడా అతనికి గౌరవం ఇవ్వాలి. అట్లా గాకుండా అతనెమ్మడి బడి, ఇంకా అతను కావాలనటం నీ యొక్క అదర్ యాంగిల్ గూడా అందరికి అర్థమవుతున్నదిక్కడ. నిన్ను గౌరవిస్తాం. నేను గూడా నీ యొక్క వీడియోలు చూశాను. చాలా బాధపడ్డాను. ఒక ఆడ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం గూడా అందరికుంది. బ్రాహ్మణులెప్పుడు అందరూ గూడా బాగుండాలి. పురోహితులంటారనమాట. అందరూ గూడా బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఇంపార్టెంట్. నీ యొక్క సమస్య గూడా తెలుసు. నువ్వు ఒక మనిషివి అతనితో ఉన్నావు కొంతకాలం. ఆ సమయంలో మరి మస్తాన్ వలి ఎవరు? అతనితో వెళ్ళటం నీకు న్యాయమని అనిపిచ్చిందా? అతని దగ్గరికి వెళ్ళినావు. అతనితో పాటు ఒక 10 రోజులు నివసించినావు అనేటువంటి విషయం గూడా బయటకొచ్చింది. ఇటువంటి వాటి వల్ల మనస్పర్ధల వల్ల అతను కూడా దూరంగా ఉన్నాడు. నీకు న్యాయం జరగాలి. తప్పనిసరిగా నీకు న్యాయం జరగాలి. అది మటుకు ఒప్పుకుంటాం మేము. అంతేగాని అతని యొక్క ప్రొఫెషన్‌ని దెబ్బతీసేసి, అతను కన్నీళ్లు పెట్టుకొని నాకెవరు లేరు అని దిగులుగా అతను చెప్తున్నాడు. ఆ రోజున వీడియో చూసి మాకందరికి కన్నీళ్లొచ్చినాయి. రాజ్ తరుణ్ గారికి ఎవరు లేరని అనుకోకండి. మేమందరం ఒక సంఘం ఉన్నాం. బ్రాహ్మణ సంఘం ఉంది. అభిమాన సంఘాలున్నారు. అతనికి సపోర్ట్ చేయడానికి. తప్పనిసరిగా కూడా మేమందరం ఇన్వాల్వ్ అవుతాం. ఒక వ్యక్తిని అనవసరంగా ఈ విధంగా మేము తొక్కేస్తామంటే మటుకు ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదండి. తప్పనిసరిగా మేమందరం ఇన్వాల్వ్ అవుతాం. అలాగని ఆ అమ్మాయికి గూడా న్యాయం జరిగేటువంటి విధంగానే చూస్తాం. తప్పనిసరిగా.